హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా తయారు చేసుకునే ఎగ్ బటర్ రోస్ట్ తయారు చేసుకుందాం. ఒక 6 గుడ్లు అండి ఉడికించి పెట్టుకున్నాను. ఎండుమిర్చి నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఒక సగం టమాటా, ఒక 2 రెబ్బలు చింతపండు, ఒక 10-12 గార్లిక్ క్లీన్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర విడిగా, ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు స్లైస్లు కట్ చేసి పెట్టుకున్నా. 2 రెబ్బల కరివేపాకు క్లీన్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్, కొంచెం బటర్ పడుతుందండి. ఇప్పుడు మనము తయారు చేసుకున్న గుడ్లన్నీ ఇలాగా తొక్కలు తీసి 2గా కట్ చేసి పెట్టుకోవాలి. నానబెట్టిన ఎండుమిర్చి మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇందాక తీసుకున్నాం కదా మసాలా దినుసులు, జీలకర్ర, అలాగే చిన్నుల్లిపాయలు, టమాటా, చింతపండు వేసి బాగా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ప్యూరీలాగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేడి చేసుకొని కొద్దిగా 1 టీ స్పూన్ అంత ఆవాలు, జీలకర్ర వేసుకొని వాటిని కొంచెం లైట్గా చిటపటలాడే వరకు, ఆవాలు పేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా 3 ఉల్లిపాయలు కూడా ముక్కలు వేసేసుకొని వాటిని బాగా అలా ఇలా కదుపుతూ వాటిని బాగా మెత్తబడే వరకు కాదండి, కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకే వేపుకోవాలి వీటిని. ఇదిగోండి కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇంకా బటర్ కానీ గీతో కానీ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. టేస్ట్ చెప్పడానికి కాదు, కాకపోతే నేను కొద్దిగానే బటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసి చేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం అంతా బటర్తో ఆయిల్తో కలిపి ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా బాగా త్వరగా ఫ్రై కావాలంటే మనం కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని చక్కగా దీన్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ దగ్గరుండి కదుపుకుంటూ మనం ఉల్లిపాయలు బాగా చక్కగా వేపుకోవాలి. ఉప్పు వేసాం కదండి త్వరగానే, దీంట్లో ఆనియన్లో వాటర్ వచ్చేసి మొత్తం అంతా బాగా త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఉప్పు వేసి వేయించుకుంటే ఇలాగా బాగా చక్కగా అన్నీ ఉల్లిపాయలన్నీ వేపేసుకోవాలండి. ఇంకా అక్కడక్కడ కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, అవన్నీ పోయేలాగా ఇలాగ కదుపుకుంటూ వాటిని డివైడ్ చేసుకుంటూ వేపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ నుండి ప్యూరీని, ఎండుమిర్చి ప్యూరీని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఉల్లిపాయలతో పాటు నూనెలో కలిసేలాగా, ఇంకా మిక్సీ జార్లో కొంచెం ఉండిపోయిందండి, దానికి కొద్దిగా వాటర్ వేసి చేసుకోవాలి. ఇంకా మనం కొంచెం వాటర్ వేసుకొని ఇందులో బాగా మసాలా అంతా ఉల్లిపాయలు, బటరు, ఆయిల్లో మసాలా కలిసి మిక్స్ అయ్యి ఫ్రై అయ్యేలాగా ఇలాగ అంత వాటర్ వేసి కలుపుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ చూసుకుందాం. సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే గుడ్లు వేసిన తర్వాత సాల్ట్ వేస్తే గుడ్లకు సాల్ట్ ఎక్కువ కానీ తక్కువ కానీ పడుతుందండి. అలా కాకుండా ఇలా చేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇంకో గ్లాసు, చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకున్నాను. అది నండి ఆ వీడియో స్కిప్ అయిపోయింది నాకు. కొంచెం వాటర్ వేసేసుకొని ఒక గ్లాసు కొంచెం ఇంకా లూజుగా ఉండగానే మసాలా ఇలాగ ఎగ్స్ అన్నీ కట్ చేసుకొని ముక్కలుగా ఇలాగ పెట్టుకొని దానిపైన ఆ గ్రేవీ వచ్చేలాగా మొత్తం అంతా పులుసును పైన గుడ్ల పైన వేసుకోవాలి. అలా వేసుకుంటే గుడ్లలోకి పులుసు, కారం, ఉప్పు అన్నీ చక్కగా దిగుతాయండి. అప్పుడు ఎగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసేసుకొని మనం పోసుకున్న టీ గ్లాస్ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు గుడ్లతో పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా అది ఎగరనివ్వాలి. కొంచెం చిక్కబడితే గ్రేవీ సరిపోతుందండి. ఇది రోస్ట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ గ్రేవీ కర్రీ కాదండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మనం దీన్ని చక్కగా ఇలాగ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది చపాతీలోకి, రొట్టెలోకి, అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఇంకా ఇష్టపడి తింటారు, ఎందుకంటే చింతపండు, టమాటా,
ఎండుమిర్చి అన్నీ కలిపి వేసాం కదా, దీంట్లో ఎటువంటి గరం మసాలా లేదు. బాగా స్వేచ్ఛగా అందరూ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, సులభంగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ బటర్ ఎగ్ రోస్ట్ తయారైపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.